అసలు వినాయక చవితి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? 1893 వరకు వినాయక చవితి ఎవరి ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. బ్రిటిషర్స్ పబ్లిక్ గ్యాదరింగ్స్ని అలో చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే మన వాళ్ళు మీటింగ్స్ పెట్టి డిస్కషన్ చేస్తున్నారు అని లాఠీస్తో కొట్టి వాళ్ళు చాలా గ్యాదరింగ్స్ లేకుండా చేసేవారు. అప్పుడే మన బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిషర్స్తో హిందూ రిలీజియన్ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకుంటాం అని ప్రపోజల్ పెట్టి ఓకే చేయించారు. అందరూ కలిసి ఒకే దగ్గర విగ్రహం పెట్టి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో పాటలు పాడేవారు, దేశం గురించి స్కిట్స్ కూడా చేసేవారు. మీటింగ్స్ లాగా మన ఇండియన్స్కి ఈ పండుగ చాలా బాగా యూజ్ అయ్యింది. ముఘల్స్ రాకముందు మహారాష్ట్రలో ఇలానే చేసేవారు. శివాజీ మహారాజ్ గారు ఆ రోజుల్లో అందరూ ఒకే చోట కలిసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు గొప్పలకు పోయి. ఈ పండుగ జరుపుకుంటున్నాం అంటే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాలగంగాధర్ తిలక్ గారికి మరియు శివాజీ మహారాజ్ గారికి. వినాయక చవితి అంటే క్యాస్ట్, గ్రూప్, రిచ్, పూర్ లాగా విడిపోయి చేసుకునే పండుగ కాదు, అందరూ ఒక చోట చేరి చేసుకునే పండుగ. వీడియోకి లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి.